మరణాత ప్రభునందు ప్రియులారా, మోషే ఉపవాస ప్రార్థన ధ్యానాలలో 4వ దినములోనికి మనం ప్రవేశించి ఈ 4వ దిన వాక్య ధ్యానాన్ని జరిగించుకుంటూ ఉన్నాము. దేవునికి మహిమ. మీరందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ప్రార్థిస్తూ వాక్యంలోనికి వెళదాము. నిర్గమకాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు పఠించుకుందాము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. స్నేహితులారా, నిర్గమకాండము 3వ అధ్యాయము కొనసాగింపే ఈ యొక్క 4వ అధ్యాయములోని మాటలు. బైబిల్లో చాలా అధ్యాయములకు కొనసాగింపు అనేది ఉండదు, కొత్త ప్రారంభము కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఒక అధ్యాయమునకు మరి ఒక అధ్యాయమునకు కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉండదు. నిర్గమకాండము ఒక దేశ చరిత్ర, అలాగే ఇశ్రాయేలుల చరిత్ర కనుక ఆరంభములో దేవుడు మోషేను ఎంతగా బలపరిచారు అనే సత్యాలు ఈ అధ్యాయములో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన పొద యొద్ద కనబడి మాట్లాడి ఐగుప్తులోనున్న ప్రజల బాధను గూర్చి వివరించిన సందర్భంలో మోషే దైవజనుడు ఆయన మనస్సు కరిగినట్లుగా కనబడడం లేదు. వాస్తవానికి మనం చూస్తే మోషే ఆసక్తి లేనివానిగా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో దైవ కార్యముల ఎడల కొందరికి ఆసక్తి ఉండదు. దేవుని కార్యములు విషయములో ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రార్థన విషయములో ఆసక్తి కలిగి ఉన్నావా? దైవారాధనల విషయములో ఆసక్తి కలిగి ఉన్నావా? ఆసక్తి ఉండుట మాత్రమే కాదు, ఆసక్తి ప్రార్థనలు క్రైస్తవ సంఘము చేయవలసి ఉన్నది. కాబట్టి మోషే ఐగుప్తులకు వెళ్ళడానికి కానీ, ఫరోతో మాట్లాడుటకు కానీ, ఇశ్రాయేలీయులను విడిపించడానికి కానీ, నాయకత్వాన్ని పొందడానికి కానీ మనస్సు లేని వానిగా ఉన్నాడు. వీలారా, ఇప్పుడు దేవుడు ప్రశ్నించుట మొదలు పెట్టారు. మోషే ప్రశ్నలు ముగిసినవి, దేవుని ప్రశ్నలు ఆరంభమవుతున్నవి. మొదటి ప్రశ్న, నీ చేతిలోనిది ఏమిటి? స్నేహితులారా, నా చేతిలో ఉన్నది ఒక కర్ర. ఇట్స్ ఏ రాడ్. గొర్రెల కాపరికి సహజంగా ఒక కర్ర ఉంటుంది. పశువులను తోలడానికి, మార్గములో ఆనుకోవడానికి, ఎత్తైన స్థలాలలో ఎక్కేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది కర్ర. కాబట్టి ఒక ప్రత్యేకమైన ఐటమ్ కాదు, పదార్థము కాదు. ఆయన చేతిలో సాధారణమైనటువంటి కర్ర మాత్రము ఉన్నది. దేవుడు దానిని అద్భుతము కొరకు వాడుకొనొచ్చు ఉన్నాడు. స్నేహితులారా, దానిని నేలను పడవేయుము అన్నాడు ప్రభు. మోషేకు ఎంత ఇష్టము లేకపోయినా దేవుని చిత్తము కొంతైనా నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు నేలను పడవేయమనగానే, ఎందుకు ప్రభా అని అడగలేదు, కానీ నేలను పడవేయగా అది సర్పమాయను. స్నేహితులారా, ఇప్పుడు మోషేకు ఆశ్చర్యము కలిగింది. ఎండిపోయిన కర్ర,
జీవము లేనటువంటి కర్ర, ఏదో గొర్రెలను తోలుకునేటువంటి కర్ర, అనేక దినాలుగా తన చేతిలో ఇమిడి ఉన్నటువంటి కర్ర ఇవాళ ఈ రీతిగా తాను చూస్తూ ఉన్నాడు అంటే ఒక సర్పముగా, ఒక పాముగా, ఎ స్నేక్, ఇట్ బికెమ్ ఎ సర్పెంట్. ప్రియులారా, ఆ సర్పమును చూచి మోషే దాని ఎదుట నుండి పారిపోయెను అని కొన్ని బైబిల్స్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఇట్ బికెమ్ ఎ సర్పెంట్ అండ్ మోసెస్ ఫ్లాట్ ఫ్రమ్ బిఫోర్ ఇట్. ఈ 3వ వచనంలో మనం దాన్ని చూడగలుగుతూ ఉన్నాం. సర్పము అనున్నది సాతానుకు పోలికగా ఉన్నది. సర్పము ఆల్ ద టైం, అన్ని వేళలా మరి సాతానుకు పోలికగా ఉన్నది. ప్రియులారా, సాతాను మీద నీకు విజయము నేను దయచేస్తాను. ఇక్కడ మోషేకు తెలియకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, మోషే, నిన్ను నా మనిషిగా చేసుకుంటూ ఉన్నాను. నీవు నా వాడవు, నీవు నా దాసుడవు, నీవు నా సేవకుడవు, నీవు నా ప్రవక్తవు, నీవు నా పక్షంగా పనిచేయబోయే దైవజనుడవు. ప్రియులారా, దేవుని మనిషి మోషే. అలాగే ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్న రామసేస్ అనబడే ఫరో సాతాను మనిషిగా, సాతాను యొక్క ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాడు. నిన్ను సాతాను యొక్క మనిషి యొద్దకు పంపబోతూ ఉన్నాను, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ప్రియులారా, సాతాను మనిషి దగ్గరకు వెళ్ళాలంటే ఆయుధాలు కావాలి. సాతానును ఓడించడానికి, జయించడానికి సాధనాలు కావాలి. దేవదాసి గారు రాసిన సాతాను ఎదిరింపులు అనేటువంటి పుస్తకంలో, ఓ సాతానా, దేవుని వాక్యము అను ఖడ్గము చేత మేము నీ శిరస్సును ఖండించుచు ఉన్నాము అని శిరచ్ఛేదన ప్రార్థనను దానిలో వ్రాశారు. సాతానును జయించడానికి, ఓడించడానికి ఆయుధములు కావాలి. యు నీడ్ వెపన్స్. ప్రియులారా, చైనాతో కలిగిన ఇబ్బందిని బట్టి అత్యవసరంగా భారతదేశము రష్యా నుండి MiG-29 అనే నెంబర్ కలిగినటువంటి విమానాలు, యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది ఈ నెలలో. సో చైనాతో ఏర్పడిన సమస్యలను బట్టి ఇజ్రాయెల్ దేశము నుండి మిజైల్స్ మరి ఆర్డర్ పెట్టారు. కొన్ని యుద్ధ పరికరములు రాబోతూ ఉన్నాయి భారతదేశానికి. సాధనాలు, ఆయుధములు సిద్ధం చేసుకొనుట. దేవుడు తన సేవకుని చేతికి ఆయుధం ఇచ్చి పంపుతూ ఉన్నాడు, ఆధారం ఇచ్చి పంపుతూ ఉన్నాడు. నేలను పడవేయబడిన ఆ కర్ర సర్పముగా మారినప్పుడు మరలా అగైన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మోసెస్, మరి నీ చేయి చాపి ఆ కర్రను, పామును పట్టుకొనుము. పాములు పట్టుకోవడం మోషేకు బహుశా అలవాటు లేనట్టుంది. మానవులు ఎక్కువగా పాము వస్తే పట్టుకోరు కానీ చంపుతూ ఉంటారు. కానీ మోషే దేవుని మాట చొప్పున ఆ యొక్క సర్పాన్ని పట్టుకున్నప్పుడు అది మరలా కర్ర ఆయను. సో ఒక అద్భుతము జరిగింది. చరిత్రలో ఈ భూమి మీద ఒక మానవునికి అద్భుతాలు చేసే శక్తిని, అద్భుతములు చేసి వరమును దేవుడు ప్రసాదించాడు. దైవజనుడు దేవదాసి గారు మనకు రాసినటువంటి మాటలు సాతాను ఎదిరింపుల్లో, దైవ లక్షణాల్లో అనేకమైన విషయాలు ఉంటాయి. దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు
దయచేయుదువు. మోషే దేవుణ్ణి నాకు శక్తి ఇస్తే వెళతాను, నాకు సామర్థ్యం ఇస్తే వెళతాను, నాకు బలం ఇస్తే వెళతాను అని దేవుని ముందు ప్రపోజల్ పెట్టలేదు. కానీ తన దాసునికి ఏం కావాలో, ఫరో అనే గొప్ప వ్యక్తిని ఢీకొనడానికి, మాట్లాడడానికి, ఎదిరించడానికి, ఛాలెంజ్ చేయడానికి, ఎదురుగా నిలబడ్డానికి తన సేవకునికి ఏ బలము కావాలో దేవుడు ఆ వరము బలము ఇచ్చి పంపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అద్భుతాన్ని బట్టి మోషేకు కొంత ధైర్యము వచ్చి ఉండాలి, బలము వచ్చి ఉండాలి, సంతోషం వచ్చి ఉండాలి. దేవుడే నీ చేతిలోనిది ఏమిటి అని ప్రశ్నించారు. అగైన్ విల్ రీడ్ దట్ వర్స్. అప్పుడు ఆయన నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. వాట్ ఈస్ దట్ ఇన్ యూ హ్యాండ్? ప్రియులారా, నీ చేతిలో ఏముంది? కొన్ని సందర్భాలలో మన చేతిలో ఒక అల్పమైన వస్తువు ఉండొచ్చు. ఒకనాడు సంసోను ఫిలిస్తీయుల చేతిలో చిక్కి మరి గాజా వైపుగా తీసుకొని పోగొడుతూ ఉన్నప్పుడు అతని చేతిలో ఆయుధము లేదు, అతని చేతులు కట్టివేయబడ్డాయి. అయితే దేవుడు ఆ కట్లు విడిపించాడు. ప్రియులారా, మరి సంసోను యొక్క చేతిలో ఏ విధమైన ఆయుధము లేకపోయినప్పటికీ కూడా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14 నుండి 16 వచనాల మధ్యలో వ్రాయబడిన మాట, అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక గాడిద దవడ ఎముక, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, పచ్చి గాడిద ఎముక, పచ్చి ఎముక అంటే బలమైన ఎముక, బరువైన ఎముక. పచ్చి ఎముక బరువుగా ఉంటుంది. ఎండిపోయిన ఎముక, దానిలో మూలు కూడా ఎండిపోతుంది కనుక వెయిట్లెస్. సో ఒక బలమైన ఎముక సంసోనుకు దొరికింది. చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. స్నేహితులారా, సంసోను పరిశుద్ధుడు. ఆయన జన్మములో పరిశుద్ధత కనబడుతోంది. ఆయన ఎదుగుదలలో పరిశుద్ధత. నాజీరు చేయబడిన వాడు, హీజ్ ఏ నాజిరైట్. కాబట్టి ఈ పరిశుద్ధుడు, నాజీరు చేయబడిన వాడు కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా ద్రాక్షారసము పుచ్చుకొనకూడదు, తన తల వెంట్రుకలు కత్తిరించుకొనకూడదు, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని తాకరాదు, ముట్టరాదు, అంటరాదు. ఎవరు చంపారో ఈ గాడిదను, ఎవరు పడవేశారో ఈ ఎముకలను? సంసోను కట చేయి చాపితే ఆ గాడిద దవడ ఎముక దొరికిందట. ప్రియులారా, దానితో 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చాడు. పెద్ద ఆయుధమా? 1000 మందిని చంపాలంటే మెషిన్ గన్ కూడా సరిపోదు, రైఫిల్, పిస్టోల్ ఏది కూడా సరిపోదు. మరి మిషన్ గన్ కూడా ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. బట్ ఒక ట్యాంకర్ కావాలి, యుద్ధ ట్యాంక్ అంటాం కదా. సో 1000 మందిని చంపాలంటే ప్రియులారా, బాంబార్డింగ్ చేసేటువంటి ఒక యుద్ధ విమానం కావాలి. బాంబార్డింగ్ ఫ్లైట్ అంటాం మనం. ఒకళ్ళిద్దరు కాదు. చేతిలో ఉన్నది చిన్నది, దేవుని కార్యము పెద్దది, ఫలితము పెద్దది. అలాగే అనేక సందర్భాల్లో విశ్వాసుల యొక్క చేతిలో పెద్దగా ఏమీ లేకపోయినా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ప్రియులారా, మా యొక్క రాజమండ్రి స్వస్థతశాల ఏదైతే ఉందో, తరచు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇది నా సేవా అనుభవం కనుక చెప్తాను. నేను తప్పుగా ఎవరు అనుకోకూడదు. పట్టణంలో, సిటీలో
ఒక పెద్ద స్థలము కొనాలి అని అంటే చాలా లక్షలాది రూపాయలు కావాలి. దేవుడు ఆ స్థలం కొనమని చెప్పినప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు మాత్రమే ఉన్నవి. ఓన్లీ 10,000 రూపీస్ ఐ వాజ్ హ్యావింగ్ ఆన్ ద డే. కానీ కార్యము పెద్దది, దేవుడు చెప్పిన పని పెద్దది. ప్రియులారా, సొమ్ము తక్కువ. దేవుడు అద్భుత కార్యం చేశాడు. మేము ఆ స్థలాన్ని కొన్నాం. దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి. నీ చేతిలో ఏమున్నా ఏమీ లేకపోయినా ప్రభు నీ పక్షంగా అద్భుతాన్ని చేస్తాడు. నీ చేతిలో ఉన్నదానితోనే గొప్ప కార్యము ఆయన చేస్తాడు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మౌంట్ బ్యూటిట్యూడ్ అనబడే ధన్యతల కొండ మీద గల్లే సముద్రపు ఒడ్డున 3 దినాలు వాక్యోపదేశము చేసిన సందర్భంలో మీలో ఎవని యొద్దనైనా ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఒక బాలుడు, పసిపిల్లవాడు తన యొద్దనున్న 5 రొట్టెలను ప్రభువు ముందుకు తెచ్చి ఉంచగా ఆ 5 రొట్టెలతో దేవుడు 5,000 మందికి ఆహారము పెట్టుట మనందరము ఎరిగినటువంటి మాటే. స్నేహితులారా, 5 రొట్టెలు మరి చిన్న చేపలు 5,000 మందికి. ఇది 3 దినాల నుండి ఆహారం లేనప్పుడు 5గురికి కూడా సరిపో 5 రొట్టెలు. కానీ అద్భుతం చేశాడు మన దేవుడు. ప్రియులారా, నీ ఇంటిలో ఏముంది ఆలోచించద్దు. దేవుడు నీ ముందు పెద్ద కార్యమును పెట్టి ఉన్నట్లయితే ఆయనే ఆ కార్యమును జరిగించేవాడై ఉంటాడు. రెండవదిగా, ప్రభు మరలా మోషేతో మాట్లాడుతూ అంటారు, నీ చేయి నీ రొమ్మున ఉంచుకొనుము. కీప్ ఇట్ ఆన్ యువర్ చెస్ట్. సో ఆ చెయ్యి రొమ్మున ఉంచగానే అది ఎండిపోయినదాయను. ప్రియులారా, ఎండిపోయిన కర్ర జీవము గలదిగా మారింది. జీవము కలిగిన హస్తము ఎండిపోయినది. ఎంత అద్భుతము! ఇది కూడా అద్భుతమే. అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. ప్రియులారా, లెపర్సీ వచ్చినట్లుగా ఆ చెయ్యి ఎండిపోయింది. చూడడానికి బాలేదు, అసహ్యం వేస్తోంది. అందగాడు, సుందరుడు, దివ్య సుందరుడైన మోషే చేతులు కూడా చాలా సుందరమైనటువంటి చేతులు గనుక ఈ చెయ్యిలా అవడం మోషేకి ఇష్టం లేదు. ఆ సందర్భంలో దేవుడు మరలా మాట్లాడారు, మరలా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అన్నప్పుడు రెండవసారి అలాగు చేయగా అది మునుపటి వలె బాగాయను. చూడండి దేవుని అద్భుతాలు. మొదటిది, సాతాను యొద్దకు, ఫరో యొద్దకు నిన్ను పంపుతున్నాను. వాడే సాతాను సంబంధి గనుక వాడు పాములను బాగా నమ్ముతాడు. ఫరో యొక్క కిరీటంలో ఒక పాము సింబల్ ఉంటుంది, గుర్తు ఉంటుంది. ప్రియులారా, ఐగుప్తీయులు పాములను బాగా నమ్మేవారు, పూజించేవారై ఉన్నారు. కాబట్టి వారికి ఒక పాము చేసి చూపించు. రెండవ అద్భుతం ఏమంటే మరి మానవ దేహము. ప్రియులారా, శరీరం మీద ఒక పట్టు నీకు ఇస్తూ ఉన్నాను, పవర్ నీకు ఇస్తూ ఉన్నాను, అధికారం నీకు ఇస్తూ ఉన్నాను. ఎవరి శరీరాన్నైనా నీవు బాగు చేయాలి అని అనుకుంటే బాగు చేయి, చెడు చేయాలనుకుంటే చెడు చేయి. ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి శరీరము మీద విజయమును దేవుడు మోషేకు ప్రసాదించాడు, దయచేశాడు. ప్రియులారా, మూడవదిగా ఆయన ఈ 2 అద్భుతాలను బట్టి వారు మారకపోతే మరొక అద్భుతాన్ని చేయి. నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఏటి నీళ్లు తీసుకొని టేక్ ద వాటర్, నేల మీద పోయి దాన్ని
సో అది రక్తముగా మారుతుంది. వాట్ ఎ వండర్ ప్రియులారా. రక్తము, ఐగుప్తు దేశంలో రక్తం చూడబోతున్నారు. మీరు మారితే మారండి, లేకపోతే రక్తాన్ని చూడాల్సి వస్తుంది. ప్రియులారా, దేవుడు ఈ మూడవ శక్తిని కూడా, ఈ మూడవ మహిమ కార్యమును కూడా, ఈ మూడవ వరమును కూడా మోషేకు ప్రసాదించినప్పుడు మోషే ఆ 3 వరాలు పొందినవాడాయను, పుచ్చుకున్నవాడాయను. బట్ ఈజ్ నాట్ హ్యాపీ. ప్రియులారా, దేవుడు సృష్టి మీద జయమిచ్చాడు. ఈ సృష్టి ఆయనది. మన దేవుడు ఈ సమస్త సృష్టిని ఆయన సృజించాడు నోటి మాటతో. కాబట్టి ఈ సృష్టి మీదట దేవుడు ఎప్పుడు కూడా తన చేతులు చాపి ఉంచుతాట. సృష్టి మీద రెక్కలు చాచు తండ్రికి జయము. సృష్టి మీద రెక్కలు చాచు తండ్రికి జయము. ఈ సృష్టి మీద రెక్కలు అనగా హ్యాండ్స్, చేతులు చాపే దేవునికి జయము. దేవునికి ఎప్పుడూ జయమే. రెక్కలు చాపడం ద్వారా జయము, సృష్టికి జయము, సృష్టిలో ఉన్నవారికి జయము. ప్రియులారా, సృష్టి మీద అధికారం ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మీరు పాములను ఎత్తి పట్టుకొందురు. పాములు అనగా ఇక్కడ సాతాను. ప్రియులారా, పాములతో సేవకులకేం పని? పాములతో పాదుర్లకేం పని? అంటే పాములు పట్టుకోవడం అంటే వీరేమన్నా పాములోళ్ళ కాదు. పాము అనగా ఇక్కడ సాతాను అని అర్థం. మరి ఫరోను పట్టుకోబోతూ ఉన్నావు. ఫరో నీ చేతికి చిక్కబోతూ ఉన్నాడు. నీ చేతిలో నీ కర్ర ఇమిడిపోయినట్టుగా ఫరో నీ చేతుల్లో ఇమిడిపోబోతూ ఉన్నాడు. ఇది దాని యొక్క అర్థం. అలాగే సాతాను కానీ, సాతాను సంబంధమైనటువంటి వ్యక్తులు, శక్తులు కానీ దైవ సేవకుల చేతుల్లో ఇమిడిపోతాయి. ఆ దైవ సేవకులను ఆ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. గనుక ప్రియ సేవకులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, అద్భుతములు, వరములు, భాగ్యములు మోషే సంపాదించుకున్నాడు ఆ యొక్క పొద యొద్ద. ఈ పొదయి దైవ మందిరమని, దేవుని యొక్క మందస్సమని, దైవ సన్నిధి అని, సన్నిధి గుడారమని మనం గత దినాలలో వాక్యము చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క పొద యొద్దకు వెళ్ళిన మోషేకు దేవుడు కనబడి మాట్లాడి ధైర్యమిచ్చి వరములిచ్చి పంపినట్లు, ప్రియులారా, దైవ సన్నిధిలోనికి, ఉపవాస ప్రార్థనలోనికి, ఈ మోషే ధ్యానముల్లోనికి నీవు ప్రవేశించినప్పుడు, నీవు కూడా యొక్క పొద యొద్ద చేరి ప్రార్థించినప్పుడు, కనిపెట్టినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన స్వరము విన్నప్పుడు నీవును ధన్యతలు పొందుతావు, వరములు పొందుతావు, భాగ్యములు పొందుతావు. గనుక వాటి వైపు చూడు, వాటి కొరకు కనిపెట్టు. అటుపిమ్మట మోషే యొక్క సాకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, మోషే 10వ వచనంలో అంటాడు 4:10లో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచిన వాడు ఎవడు? దేవుడు అడుగుతూ ఉన్నాడు, హూ హాస్ మేడ్ మ్యాన్స్ మౌత్, హూ మేక్స్ హిమ్ మ్యూట్ ఆర్ డెఫ్
or seeing or blind. ప్రియులారా, మానవునికి నోరు ఇచ్చిన వాడెవడు? కొందరి నోరు గట్టిగా ఉంటుంది, కొందరి స్వరము గంభీరంగా ఉంటుంది. మరి గట్టి స్వరం లేని వాళ్ళే ఆ గట్టి స్వరం ఉన్న వారిని కామెంట్లు చేస్తూ ఉంటారు, ఎందుకు గట్టిగా మాట్లాడాలి అని. దేవదాసి గారు భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనే పాటలో ధాటియౌ శుభవార్త ప్రకటన అని పాట రాశారు. చెక్ చేయండి. సువార్త ప్రకటన ధాటిగా చెప్పాలి, గంభీరంగా చెప్పాలి, విత్ లౌడ్ వాయిస్. తప్పేం కాదు ఇది. అలాగే పరిశుద్ధాత్మ వరము పొందిన సందర్భంలో ఆ యొక్క గదిలో ఉన్న యోహాను యాకోబులు లేక యాకోబు యోహానులు వారు బోయనర్గసు అనేటువంటి బిరుదు పొందారు. ఉరిమిడి వారు. వారికి ఆత్మ వరము కలిగినప్పుడు, భాషా వరం వచ్చినప్పుడు మరి వారు భాషలు మాట్లాడుతుంటే ఉరిమినట్టుగా ఉండేదట. ఉరిమితే ఎంత దూరం వినబడుతుందో వీరి స్వరం కూడా అట్లా వినబడేదట. కాబట్టి స్నేహితులారా, మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? నేనే కదా. సో నీ నోరు లోపాలు కలిగినదైతే సో నేను సరిచేస్తాను. ఐ విల్ కరెక్ట్ ఇట్, ఐ విల్ రెక్టిఫై ఇట్. ప్రియులారా, నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నేను సరిచేస్తాను. దేవుని ఎదుట సాకులు చెప్పరాదు. దేవుడు మోషేను కన్విన్స్ చేశాడు. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులకు ఎంత చెప్పినా వారు కన్విన్స్ కారు. పైగా దైవజనులను కన్విన్స్ చేయాలని వారు తలుస్తూ ఉంటారు. మోషే మొదట ఎన్ని సాకులు చెప్పినప్పటికీ కూడా కడకు లోబడినాడు, దేవుని మాటకు అంగీకారము తెలిపినాడు, ఆమోదించాడు, మరి బయలుదేరాడు, దీవెనలతో వెళ్ళాడు. అలాగే ఈ నిర్గమకాండములు ధ్యానిస్తూ ఉన్న కాలంలో మనము కూడా ఈ దేవుని యొక్క పొదయత చేరి దైవ వరములు, దైవ భాగ్యములు పొందవలసిన వారమై ఉన్నాము. మరియు ప్రియులారా, మోషే బయలుదేరు సందర్భమందు ఒక సంగతి దేవుడు చెప్తూ ఉన్నాడు. కర్రను తీసుకొని వెళ్ళు. 18వ వచనంలో మోషే బయలుదేరి తన మామైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, ఇదిగో సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఎలా ఉన్నారో చూస్తాను, క్షేమము తెలుసుకుంటాను. మరి మామంటూ ఉన్నాడు, వెళ్ళుమని మోషేతో చెప్పగా కుటుంబముతో బయలుదేరాడు, భార్య బిడ్డలతో బయలుదేరాడు, వాహనం తీసుకున్నాడు. మరి చక్కని ప్రయాణం తన స్వజనుల యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాడు. అయితే స్నేహితులారా, ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. మరి 24వ వచనంలో అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతనిని చంప చూచెను. ప్రియులారా, Lord met him and sought to put him to death. దేవుడు మోషేను మరణానికి అప్పగించాలనుకున్నట్ట. మరి మోషేను చంపితే ఇశ్రాయేలీలను ఎవరు విడిపిస్తారు? మోషేను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? తన కుమారులకు సున్నతి చేయించలేదు గనుక. అబ్రహాముతో దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో మాట్లాడి 8వ దినాన్న ఇశ్రాయేలీల్లో పుట్టిన మగపిల్లలందరూ సున్నతి పొందాలి అనే నిబంధన నియమాన్ని పెట్టాడు.
ప్రియులారా, ఈ నిబంధన నియమాలు మనం చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఓ ప్రత్యేకమైన మాట కనబడుతుంటుంది. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను దత్తపుత్రత్వము నిబంధనలు దత్తపుత్రత్వము, రెండవది మహిమయు దేవుని మహిమ కూడా వారిదే. నిబంధనలను మూడవది నిబంధనలు ఇచ్చాను నేను. ధర్మశాస్త్ర ప్రధానమును నాలుగవది ధర్మశాస్త్రం ఇచ్చాను నేను. అర్చనలు ఆరాధనలు బలులు ఇచ్చాను నేను. వాగ్దానములు ఇచ్చాను నేను. ఎన్ని ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయులకు. కారణం ఏంటో తెలుసా? ఈ నిర్గమకాండము 4వ అధ్యాయమునందు 23వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము. ఇశ్రాయేలు నా కుమారుడు 22వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియులారా, thus says the Lord, Israel is my firstborn son. Thus says the Lord, he is my elder son, firstborn one. కాబట్టి జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠుడు అన్నింటిలో శ్రేష్ఠుడు. ప్రియులారా, జ్యేష్ఠుని మీద అనేకమైనటువంటి ఆశీర్వాదములు దిగివస్తాయి. మరి నా జీవితంలో కూడా దేవుడు నాకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు. మా నక్కవారి కుటుంబంలో మా తండ్రి గారు సుదర్శనయ్య గారు కానీ, సత్యానందయ్య గారు కానీ, ఈశ్వరత్నయ్య గారు కానీ, మా తమ్ముడు షారూన్ కుమార్ కానీ ఎవరు జ్యేష్ఠులు కాదు. మరి ఆ భాగ్యం దేవుడు నా ఒక్కడికి ఇచ్చాడు. సో ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ అండ్ స్పెషాలిటీ. అందుని బట్టి ఎప్పుడు కూడా ఆనందపడుతూ ఉంటాను. వాట్ ఏ ప్రౌడ్లీ గాడ్ ఇస్ సేయింగ్, ఇజ్రాయెల్ ఈజ్ మై ఎల్డెస్ట్ సన్, ద ఫస్ట్ బోర్న్ వన్. కాబట్టి జ్యేష్ఠులారా, పరలోకంలో జ్యేష్ఠుల సంఘం అనేది ఒకటి ఉంది, మరొకండి. కాబట్టి ఈ జ్యేష్ఠ కుమారునికి అనేకమైనటువంటి ఆధిక్యతలు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, సున్నతి పాటించకపోతే, నిబంధన పద్ధతి పాటించకపోతే ఎంతటి వాడినైనా శిక్షించడానికి దేవుడు వెనుకాడడు. వాళ్ళు సేవకులైనా, నాయకులైనా, నడిపించేవారు విడిపించేవారైనా మోషేను దేవుడు చంపాలి అని అనుకున్నాడు. వెంటనే అతని భార్య గ్రహించి షార్ప్ స్టోన్, ప్రియులారా, ఆ యొక్క రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసెను. సున్నతి చేసిన తరువాత ఆమంటూ ఉంది, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పినిమిటివి అయితివి. కాబట్టి రక్త సంబంధమైన బ్లడ్ రిలేషన్. మరి 40 ఏళ్ళు సంసార జీవితాన్ని కలిగి ఉన్నారు ఈ దంపతులు. 2 బిడ్డలను కలిగి ఉన్నారు ఈ దంపతులు. సంబంధం లేదా? ఇది రక్త సంబంధం కాదా? ఇది బ్లడ్ రిలేషన్ కాదా అంటే బ్లడ్ రిలేషనే. కానీ ప్రియులారా, దైవ పద్ధతులు ఆచరించడం ద్వారా మరొక గొప్ప భాగ్యాన్ని దేవుడు మోషే యొక్క జీవితంలో ప్రసాదించాడు. ఈ రీతిగా 29వ వచనంలో మనం చూస్తాము. మరి మోషే అహరోనులు ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనును వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. ప్రియులారా, జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేసినప్పుడు జనులు నమ్మిరి. సో నమ్మిక ముఖ్యం. నమ్మడం కొరకే దేవుడు ఈ శక్తులన్నిటిని ఇచ్చాడు. ఇవాళ కొందరు సేవకులను నమ్మాలి అంటే దేవుడు వారి ద్వారా కొన్ని అద్భుత కార్యములను జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా, చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నిజమే,
అద్భుతాలను బట్టి ప్రజలు నమ్ముతారు. అద్భుతాలను బట్టి ప్రజలు ప్రవక్తను నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతారు. మరందరూ కూడా నమ్మారు, ఆనందించారు. దేవుడు అంటాడు, నమ్మగలుగు వాణి జబ్బు నయము చేసి పంపగలవని దేవదాసయ్య గారు రాశారు. నమ్మాలి, దేవుని యొక్క మాటలు నమ్మాలి, దేవుని కార్యములు నమ్మాలి, దేవుని పనులు నమ్మాలి, సూచనలు నమ్మాలి, అద్భుతాలు నమ్మాలి, గ్రంథాన్ని నమ్మాలి, వాగ్దానములు నమ్మాలి. ప్రియులారా, నమ్మువానిగా నీవు ఉండాలి, నమ్మే స్థాయిలో స్థితిలో నీవు ఉండాలి. అప్పుడు మరి నమ్మలేని వారికి కూడా దేవుడు నమ్మిక కలిగించగలిగిన వాడు. కాబట్టి నమ్ముట ద్వారా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయములో యేసు ప్రభువారు సెలవిచ్చారు ఈ వాక్కు. గనుక ఈ పొదను ధ్యానిస్తూ ఉన్న మనము ప్రియులారా, ఈ యొక్క మోషే పొద ఇవాళ ఎండిపోయిన పొద కాదు. మరి నా ప్రక్క 2 చెట్లు పెట్టబడినట్లుగా పచ్చని ఆకులతో నిండి ఉండేటువంటి పొద. ఈ దినం కూడా నా యొక్క ఫేస్బుక్ అకౌంట్ నక్కా విజయరాజు అనే అకౌంట్లో ఆ పొదను గూర్చిన దృశ్యాలు, పిక్చర్స్ నేను మరలా షేర్ చేశాను, పోస్ట్ చేశాను, చూడొచ్చు. కనుక ఈ పొదను ధ్యానించుట ద్వారా దేవుడు మనతో మాట్లాడి పొద యొక్క అనుభవాన్ని మనకిచ్చి, మోషేకిచ్చిన వరముల వంటి వరములు, భాగ్యములు మనకు అవసరమైనవి మనకిచ్చి, అపనమ్మికతోనున్న వారికి నమ్మిక కలిగించి, మనలను బలపరచి మహిమ పొందును గాక. ఆమేన్. స్నేహితులారా, అనుదినము ఈ యొక్క నిర్గమకాండ ధ్యానములు, మోక్షోపవాస కూడికలు రూపంలో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మరి రేపటి దినము ఆదివారపు ఆరాధన కనుక మీకు ఉదయము సుమారు 9:30-10 గంటల మధ్య వాక్య సందేశం ఉంటుంది, దైవ వర్తమానం ఉంటుంది. కాబట్టి రేపటి దినం లైవ్ ప్రోగ్రాం మీరు ఆన్లైన్లో చూడొచ్చు, ఆ తరువాత కూడా చూడొచ్చు. మరి ఆరాధనల్లో మేము బిజీగా ఉంటాం, ప్రత్యేకంగా మరలా ఈవినింగ్ లైవ్ మేము ఏర్పాటు చేయము. కాబట్టి ఆదివారపు దినాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మరి మీ సాయంకాలమందు 4 నుండి 4:30 వరకు శుభవార్త ఛానల్లో మన టీవీ వర్తమానము దేవారము కార్యక్రమం వస్తుంది, వీక్షకులు గమనించండి. ప్రార్థన. దయగల తండ్రి, వట్టివానిగా ఉన్న మోషేను పిలిచి గట్టివానిగా చేసిన నీవు, చేతిలో గొప్పవి ఏవీ లేకపోయినా అద్భుతం ద్వారా ఆ కర్రను వాడుకున్న నీవు, ప్రభా, మా చేతిలో ఏమీ లేనప్పుడు, నీ బిడ్డల చేతుల్లో గృహాలలో ఏమీ లేనప్పుడు గొప్ప కార్యములు చేయమని, అద్భుతాలు చేయమని, స్వస్థతలు దయచేయమని, దీవెనలు ధన్యతలతో నింపమని యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, ఆశీర్వాదం మీకు నిండుగా మెండుగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. అందరికి మరణాత. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.